సమ్మక్క అమ్మవారి గద్దె మీదకి అంతమంది జనాన్ని పంపించారు స్వామి. హలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో మొబైల్ మరియు పైనుంచి బెల్లం ముక్కలు కొబ్బరి ముక్కలు పడుతున్నాయి చూసారా. దెబ్బలు జరిగే అవకాశం ఉంది. దయచేసి గేట్ వేయాలి, గేట్ వేయండి. ఒక భక్తురాలి యొక్క సంచి, పర్సు, ఫోన్ పోయింది. ఎవరికైనా దొరుకుంటే తీసుకొచ్చి మంచి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర అప్పచెప్పాల్సింది. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు. తమ యొక్క విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ వెంట ఉన్నటువంటి చిన్నారులను, వృద్ధులను, పెద్దవారిని చేతబట్టుకొని దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇడనవద్దు, తప్పిపోయే అవకాశం ఉన్నది. ఎవరు కూడా దయచేసి పిహెచ్సి గేట్ దగ్గర ఎవరు ఇక్కడ గేటు చాలా తీయరమ్మా. బయటికి వెళ్ళేవారు బయటికి వెళ్ళే దారి నుంచి రావాలి. దర్శనానికి వెళ్ళేవారు దర్శనానికి వెళ్ళే దారి నుంచి వెళ్ళాలి. సమ్మక్క అమ్మవారి గద్దె పక్కమటి ఉన్నట్టు భక్తులు స్టార్టింగ్ పాయింట్లో ఉన్న జనం మొత్తం కాస్త ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉంది. ఈ ముందు బాబు అక్కడ కరెంట్ వైర్స్ ఉన్నాయి, మొత్తం శాఖ వస్తుంది, మీరు దానికి పట్టుకుంటున్నారు ఆ గ్రిల్స్ని. ఈ గేట్ తాళం తీయరు ఇప్పట్లో తాళం, ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళ కాడికి వెళ్ళిపోయింది. పిహెచ్సి వాళ్ళ దగ్గర ఉంటుంది అది. చీపురి సరోజన ఇంటికన్నే గ్రామం సమ్మక్క గద్దె దగ్గర మిస్ అయినారు. సమ్మక్క గద్దె నుంచి బయటకు వెళ్ళే దారి దగ్గర మేము ఎదురుతున్నది. చీపురి సరోజన ఇంటికన్నే గ్రామం బయటికి పెట్టవలసిందిగా మనం చేస్తున్నాం. చీపురి కొమరయ్య ఎగ్జిట్ గేట్ 2 దగ్గర ఎదురు చూస్తున్నాం. ట్రాక్టర్ ఉన్నది, ఆ ట్రాక్టర్ని బయటికి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. సమ్మక్క గద్దెల నుంచి బయటికి వెళ్ళే దారి దగ్గర ఎదురు చూస్తున్నాం. ఎగ్జిట్ గేట్ 2 దగ్గర ట్రాక్టర్ ఉన్నది, ఆ ట్రాక్టర్ని బయటికి పంపించవలసిందిగా సురేందర్ ఎల్లపురి వాస్తవ్యులు భక్త మహాగారు తమ యొక్క విలువైన వస్తువులను, ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
హన్మకొండ సక్కుబాయి గారు మీ కోడలు మీకోసం ఇక్కడ మైక్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు, వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. బాబు అయ్యా, మీరు దర్శనం చేసుకున్న వాళ్ళు ముందు జరిగితే వెనక వాళ్ళు వస్తారు. మీరు అక్కడ నిలబడటం వల్ల వెనక వాళ్ళు అంతా స్ట్రక్ అయిపోయారు కదా, ఇదంతా ఖాళీ కదా, ఇటు రావచ్చు కదా. చీపురు సరోజన ఇంటికన్నే గ్రామం, సమ్మక్క గద్దెల దగ్గర నుంచి బయటికి వెళ్ళే దారి దగ్గరకు రండి. మేము అక్కడే ఉన్నాం. చీపురు సరోజన గారు, ఇంటికన్నే గ్రామం. సమ్మక్క ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్ చాలా అయిపోయిందండి, ముందు జరగాలి. బెల్లం వాలంటీర్స్ కొంచెం ముందు పంపిస్తూ ఉండాలి. ఎగ్జిట్ గేట్ 2లో ట్రాక్టర్ పెట్టి ఉన్నది. ట్రాక్టర్ డ్రైవర్ దయచేసి దాన్ని అక్కడ నుంచి ముందు సాగించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎగ్జిట్ గేట్ 2లో ట్రాక్టర్ పెట్టి ఉన్నది. డ్రైవర్ గారు దయచేసి దాన్ని కొంచెం అడ్డుగా తీయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓకే అన్న. 9326 9326 25398 అదే కదా. ఓకే పేసరా బాబు, నువ్వు మీడియా అనే సంగతి అందరికీ తెలుస్తూనే ఉంది. నువ్వు చేసేది మొత్తం అక్కడ టీవీగా బాబు సీసీ ఫుటేజ్ అవపడుతూనే ఉంది. నువ్వు చేసేది మొత్తం సీసీ ఫుటేజ్ అవపడుతుంది. ఇక్కడ మేడం గారు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని. మీరు మీడియా అనే సంగతి తెలుసు, మీ వ్యవహారం మొత్తం తెలుస్తూనే ఉంది బాబు. చొప్పరి ఓదమ్మ గారు, కాలువ శ్రీరాంపూర్ వాస్తవ్యులు దగ్గరకు వచ్చి కలవగలరు. మీ కొడుకు స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారు. చొప్పల ఓదమ్మ గారు, కాలువ శ్రీరాంపూర్ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ కొడుకు స్వామి మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్ నుంచి వచ్చిన భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. క్యూ లైన్లో వస్తున్నప్పుడే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కొబ్బరి ముక్కల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టుకొని రావాలండి. భక్తులు ఎంట్రన్స్లో నెట్టుకుంటున్నారండి. దయచేసి ముందు మొత్తం ఖాళీగానే ఉంది, ఇటు రావాలి. భక్తులందరూ అక్కడి నుంచి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. మీరు కూడా భక్తులే కదా, అటు దర్శనం చేసుకోవడానికి రావచ్చు కదా. మీరు భక్తులు, మీరు అవపడుతూనే ఉందిలేండి, మీది అవపడుతూనే ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు, అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు. కంగారు కూడా మాకండి. పంపించండి, అక్కడ ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉండండి. అమ్మా దయచేసి అక్కడ నిలబడద్దమ్మా, మీరు పదండి, ముందు జరుగుతూ ఉండండి. భారత రజిత గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు ఎక్కడున్నా వీరిని తీసుకెళ్ళగలరు వచ్చి. సారలమ్మ గది దగ్గర భక్తుల్ని ఎవరిని కూడా నిలబడనియొద్దండి. దయచేసి ముందు జరుగుతూ ఉంటే వెనక వాళ్ళు వస్తుంటారు. భారత రజిత గారు గాంధీనగర్ వరంగల్ వాస్తవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి బంధువులు వచ్చి తనను తీసుకెళ్ళగలరు వచ్చి. పెసర కుమారస్వామి గారు మీ
సాయంపేట వాస్తవ్యులు మీ భార్య గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఎదురు చూస్తున్నారు మీకోసం. చాలాసేపు అయిందంట. మీ మనవరాలు ఏడుస్తున్నారు. గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ మంచి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళగలరు. హలో, భక్త మహాశైల విజ్ఞప్తి. భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు కావున తమ యొక్క విలువైన వస్తువులను ఆభరణలను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ యొక్క పిల్లలను వృద్ధులను వదిలిపెట్టకుండా దర్శనం చేసుకుంటూ ముందు జరిగితే వెనక ఉన్న భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు వస్తారు. తప్పిపోయే అవకాశం సురేష్ ఎక్కడున్నా ఎగ్జిట్ గేట్ దగ్గరికి రాగలరు. మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. దర్శనం చేసుకుంటూ అనౌన్స్మెంట్ మంచి దగ్గర రాగలరు. పట్టుకొని జాగ్రత్తగా దర్శనం చేసుకుని ఇంటి దగ్గర నుంచి ఎంత ఉత్సాహంగా వచ్చారు దానికి రాగలరు. మీరు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందు జరగాలని కోరుకుంటున్నాము. పోషం మొగిలి, నేను మీ మరిదిని మాట్లాడుతాను. కొమరాయను అనితను మీతో నచ్చిన గోవర్కన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పిన. మీరు ఎక్కడున్నా నా దగ్గరికన్నా మా పోలీస్ క్యాంప్ కాడికన్నా రాండి. వదినే మా అనిత ఇట్లా వాళ్ళకి అప్పచెప్పిన. మీకోసం మేము మస్తు తిరుగుతున్నా. తొందర ఎక్కడన్నా మా పోలీస్ క్యాంప్ కాడికన్నా రాండి. అనితను వాళ్ళకి అప్పచెప్పినాం. తొందరగా మీరు ఎక్కడున్నా అంతకైతే పోలీస్ క్యాంప్ కాడికి మీకు తెలియకపోతే పోలీసు వాళ్ళ కాడికి వచ్చినాక నాకు మా కొమరా నంబర్ ఫోన్ చేయంటే చేస్తారు. ఆయన అటు ఇటు పిసా చేయకు. మీరు పోలీసు ఎవరైనా పోలీసు నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి ఎవరైనా వచ్చి ఇట్లా కొమరాయ ఫోన్ నంబర్ అంటే ఫోన్ చేస్తే నేను ఆడికి వచ్చి తీసుకొని పోతావని. గొర్రె సంజీవ్ టీనిస్ కెమెరామ్యాన్ మీ బాబాయ్ గారు తప్పిపోయి మంచి దగ్గర ఎదురు చూస్తున్నారు మీకోసం. వెళ్ళి వాళ్ళు కలవగలరు. గొర్రె సంజయ్ టీనిస్ కెమెరామ్యాన్ మీ బాబాయ్ గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ మంచి దగ్గర చూస్తున్నారు మీకోసం. వచ్చి తీసుకెళ్ళగలరు. ముప్పు నవ్య ముప్పు సురేష్ తప్పిపోయినారు. ఎక్కడున్నా మీ అమ్మ మీ అత్తమ్మ ఎదురు చూస్తున్నారు మీకోసం. వచ్చి తీసుకెళ్ళగలరు. ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నారు వాళ్ళు. భక్తుల కిరణ్ ఎక్కడున్నా మైక్ పాన్ దగ్గర రాగలరు. ఆర్యన్ జోష్న ఆర్యన్ తేజశ్రీ ఎక్కడున్నా ఎగ్జిట్ గేట్ దగ్గరకు రాగలరు. మీ అన్నయ్య గణేష్ మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎగ్జిట్ గేట్ దగ్గర రాగలరు. హలో సార్ బతిన కిరణ్ గారు ఎక్కడున్నా రావాల్సిందా కోరుతున్నాం. బోరం విశ్వనాథం గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి కొడుకు లక్ష్మణరావు గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. హలో హలో వదినే అన్న మొయిలన్న వదినే మీరు ఎక్కడున్నా విమానం కాడికి వచ్చి ఫోన్ చేసి విమానం కాడికి వచ్చి ఎవరైనా చెప్తారు. ఆడికి వచ్చి నువ్వు అన్నం తిన్న కాడికి వచ్చి నాకు ఎవరికన్నా ఫోన్ చేసినా నాకు ఫోన్ చేస్తారు. నువ్వు ఏడున్నా నేను వచ్చి తీసుకొని పోతా. మీకోసం మేము మస్తు తిరుగుతున్నాం వదినే. అనితనో మీ గోవర్కన్లకు వచ్చిన వాళ్ళకి అప్పచెప్పినాం. నువ్వు ఏడున్నా తొందరగా మేము నీకు ఎవరు వెళ్ళిపోతే అక్కడ ఎవరైనా పోలీసు వాళ్ళని అడిగితే విమానం ఎక్కడ ఆగుతుంది పోలీసు వాళ్ళు ఎక్కడ అన్నం తింటారని కాడికి వస్తే
వాళ్ళ అడ్రస్ చెప్తారు, ఆడికి అత్తే నిన్ను రిసీవ్ చేసుకొని మీ బిడ్డ కాపీ చెప్తావు అనే అనిత పరిచయం అవుతుంది. ఎక్కడన్నా తొందరగా అక్కడ నీకు దగ్గర ఎవరన్నా పోలీసులతో చెప్పించి విమానం ఆగే కాడ ఎక్కడ ఉన్నది అన్న పోలీసులు అన్నది ఏడున్నది అని అడ్రస్ చెప్తే నువ్వు ఆడికి అత్తే ఆడికి ఖచ్చితంగా ఎవరన్నారు నాకు ఫోన్ చేయమంటే చేస్తారు. నువ్వు అనవసరంగా మీ అనిత నీకోసం మీ బిడ్డ బాగా పరిచయం అవుతుంది. మీరు ఎక్కడున్నా తొందరగా మీకు దగ్గర వాళ్ళని పోలీసులతో తొందరగా వాళ్ళని అడిగి మీరు తొందరగా ఇక్కడ పోలీసులు అన్నం తినే కాడికి రాగలని కోరుతున్నాను. వాడిని తొందరగా కాలువ శ్రీరాంపూర్ కొడుకు స్వామి చెప్పారు. హలో రమేష్, లోకిన్ రమేష్, నేను మన్మన్ని మాట్లాడతానా. ఏడుండు, దర్శనం అయిపోతే అక్కడ రూమ్ కాడికి రా. హలో రోహిత్, చొప్పూరి ఓదమ్మ కాలువ శ్రీరాంపురి వాస్తవ్యులు తప్పిపోయినారు. వారి కొడుకు స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారండి. వచ్చి ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి రాగలరు. ఏం పేరమ్మా? ఏనుకొండల సారయ్య గారు ఎక్కడున్నా మీకోసం కట్ల కొమరమ్మ గారు అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర చూస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు. ఇక్కడికి రమ్మని చెప్పనా? రోడ్ అంటే కూతాటి రోహిత్ గారు తప్పిపోయినారు. మీ అమ్మగారు మీకోసం ఎగ్జిక్యూటివ్ దగ్గర ఎదురు చూస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు. కూతాటి రోహిత్ గారు కిలా వరంగల్. మీ అమ్మగారు ఎగ్జిక్యూటివ్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ దగ్గర మీరు వెయిటింగ్ చేయగలరు. ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీ అమ్మగారు ఉన్నారు, వస్తున్నారు అక్కడికి. అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి స్వాగతం, సుస్వాగతం. అమ్మ, మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చే ముందే కొబ్బరికాయలు కొట్టుకుంటూ ముందుకు రండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు. మీరు ఎంటర్ కాగానే అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోండి. తర్వాత వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. దయచేసి అక్కడ ఎదర ఆ ఎంట్రన్స్ దగ్గర చాలామంది గుంపు కొడుతున్నారండి. వారు అక్కడ కాదు, ముందు ఇది మొత్తం ఖాళీగానే ఉంది, ఇటు రాగలరు. బక్కి మల్లికమ్మ గారు 60 సంవత్సరాల వయసు, కడిపకొండ గ్రామ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీరు ఎక్కడున్నా మీ జంపన్న బావి దగ్గర ఉన్నటువంటి మీ స్థావరం వద్దకు వెళ్ళగలరు. మీకోసం మీ బంధువులు ఎదురు చూస్తున్నారు. దేవవత్ రాణి గారు విట్టు దేవరకొండ వాస్తవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు, వచ్చి తీసుకెళ్ళగలరు.
దేవరకొండ రాణి విట్టు ఇద్దరు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త గారు కుమార్ గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. వీరు గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. నిమ్మ ప్రమీల వరంగల్ వాసవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు సరోజన మరియు ఈశ్వర్ ఇద్దరు ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వచ్చి వారిని తీసుకెళ్ళగలరు. నిమ్మ ప్రమీల గారు వరంగల్ వాసవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు ఈశ్వర్ మరియు పిహెచ్సి సరోజ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్ళగలరు. పిహెచ్సి గేట్ ఓపెన్ చేయాలండి. పిహెచ్సి గేటు తాళాలు ఎవరి దగ్గర ఉన్నా సరే వచ్చి వాళ్ళ పిహెచ్సి గేట్ని ఓపెన్ చేయాల్సిందిగా మనవి. అందరూ జంపన్న బాబు దగ్గర మేము వెయిట్ చేస్తాం. అక్కడ కలిస్తే రాజు జయప్రియ సురభి కాలనీ మీకోసం జంపన్న బాబు దగ్గర మీ బంధువులు ఎదురు చూస్తున్నారు. వారిని కలవగలరు. చెప్పవలసిందిగా మనం చూస్తున్నాం. ఒక భక్తుని యొక్క పరుసు అది ఎవరైతే నుంచి వెయిట్ చేస్తున్నాం అభి బస్ కోసం. ఇంకా వాడి పేరేం పేరు మర్చిపోయాడు. ఎవరు తోసుకోవద్దండి. దయచేసి అందరూ దర్శనం చేసుకుంటూ ముందు జరగాలి. తోసుకోవద్దు. నిదానంగా దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. అభి ఇంకా ఆశ్రిత్ జంపన్న వాగు దగ్గర కలుస్తాం. కుదిరితే తొందర రండి. ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారి గుడి ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. అందరు వెయిట్ చేస్తున్నారు మీకోసం. రాజుమామ జయప్రియత్త ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. కుదిరితే అక్కడ కలవండి, లేకపోతే జంపన్న వారి దగ్గర కలుద్దాం. తొందరగా వచ్చేయండి. వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి తిందాం. బాయ్. భక్తులు నెట్టుకోవద్దండి. దయచేసి తోపులాటకు గురి కావద్దు. దర్శనం చేసుకుంటూ ముందు జరగండి. చిన్నపిల్లలను పొరపాటున కూడా ఎవరికి అప్పచెప్పొద్దు. మీ పిల్లల్ని మీరే ఎత్తుకొని ముందు జరుగుతూ ఉండండి. పిల్లలను పెద్దలను చేతబట్టుకొని వదలకుండా ముందుకు జరగండి. తప్పిపోయే అవకాశం ఉన్నది. అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగండి. భక్తి మల్లికమ్మ కడిపికొండ వాస్తవ్యులు తప్పిపోయినారు. మీ బంధువులు మీకోసం ఇక్కడ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి వారిని కలవగలరు. ఎవరు దేవవతి రాణి గారు మరియు విట్టు వారి బాబు తప్పిపోయినారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్నా గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు రాగలరు. మీకోసం మీ బాబు మీ భార్య గారు ఎదురు చూస్తున్నారు. కట్ల కొమరమ్మ గారు శిరిశేడు జంపికొండ వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఎన్నికంట్ల సారయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. కట్ల కొమరమ్మ గారు శిరిశేడు జంపికొండ వాసవ్యులు వీరు తప్పిపోయి చాలాసేపు అవుతుంది. ఎన్నికుంట్ల సారయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. గద్దల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ దగ్గర కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అమ్మవార్ల దర్శనంకు వచ్చు భక్తులు ఉత్సాహంగా ఎలా అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారో అమ్మవారిని దర్శనం చేసుకొని అధిక రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి పోయేలాగా దర్శనం చేసుకోవాలని మనం చేస్తున్నాము.
మీ ఎంట ఉన్నటువంటి చిన్నారులను వృద్ధులను ముసలి వారిని వదిలిపెట్టవద్దు. మీ పేరేం పేరు? ఈశ్వర్ సరోజ ఆ వార్డు మీరేమవుతారు? బంధువులకు. నిమ్మ ప్రమీల గారు కేఎంసి దయచేసి వాళ్ళని వచ్చి కలవగలరు మీరు. నిమ్మ ప్రమీల గారు కేఎంసి ఈశ్వర్ మరియు సరోజ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి వచ్చి వాళ్ళని కలవగలరు. ఎల్బాక పద్మ, భర్త పేరు శంకరయ్య, సెంటినరీ కాలనీ, రత్నాపూర్. మీ యొక్క పర్సు, సెల్ ఫోను దొరికినవండి. తగు ఆధారాలు చూపించి మీరు తీసుకెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. పెట్టుకోండి సార్, ఇది ఖాళీ ఉంది. ఈ పిల్లాడు దొరికింది పాపం, నేను తెచ్చిచ్చి నీళ్ళు ఉంచుకొని వాళ్ళు ఏమైనా అత్తే ఏమన్నా వస్తాయి ఇవ్వండి సార్. సార్ థర్టీన్ ఇయర్స్ మిస్ అయ్యాడు. ఫాదరు మదరు రాజు రమ ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. గోవిందరాజులు ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. బండి మిస్ అయ్యాడు. వెళ్ళాలి. మీ యొక్క పర్సు దొరికిందండి. మీరు పోగొట్టుకున్న పర్సు మా దగ్గర ఉన్నది. ఇక్కడ మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బోరం విశ్వనాథం గారు భద్రాచలం వాస్తవులు తప్పిపోయినాడు. ఇక్కడ సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. వారి కొడుకు లక్ష్మణరావు, బిడ్డ నాగమణి ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. దేవావతి రాణి మిట్టు గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఉన్నారు. వారి భర్త కుమార్ గారు ఎక్కడున్న అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చి వీరిని తీసుకెళ్ళగలరు. బండి భద్రమ్మ
చిట్యాల వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. బండి మొండయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. బండి భద్రమ్మ చిట్యాల వాసవ్యులు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. బండి మొండయ్య గారు ఎక్కడున్నా వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రమేష్ జలగలంచ వాస్తవ్యులు మీ కోడలు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. మీకోసం వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రమేష్ జలగలంచ వాస్తవ్యులు మీ కోడలు గారు తప్పిపోయి ఐతమ్మ గారు తప్పిపోయి అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి వీరిని తీసుకెళ్లగలరు. వెట్టి రమేష్ గారు